హాయ్ అండి, నమస్తే. ఈరోజైతే నేను వామాకు పచ్చడి అయితే మీకు చూపిస్తానండి. ఈ పచ్చడిని వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అద్దరిపోతుంది. నిజంగా ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. 80 గ్రాముల వామాకుని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. 2 స్పూన్ల నువ్వుల్ని ఈ విధంగా వేయించి 2 నిమిషాల పాటు తీసి పక్కన పెట్టుకున్నాను. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి మాడకుండా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చి 1 స్పూన్ ఆయిల్లో వేసి మాడకుండా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తీసుకున్న 80 గ్రాముల వామాకుని 1/2 స్పూన్ పసుపు వేసి చక్కగా ఉడికించుకోవాలి. వాములో మనకేంటంటే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నువ్వుల్ని పొడి చేసి మిక్సీలో పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ఫ్రై చేసిన దినుసులు అలాగే 8 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టండి. ఆ తర్వాత వామాకు తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ పట్టండి. ఒక ఉల్లిపాయ వేసుకుని తాలింపు